వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బియ్యం గింజ రంధ్రంలో శివయ్య రూపం. దేవల్కొండ రేషన్ కార్డు దుకాణాల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు. పబ్లిక్ టీవీ కథనంతో మన్నమరిలోని ఇరిగేషన్ ఆఫీస్ కి కొత్తగా బోర్డు ఏర్పాట్లు. ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నాయకులు నిరసనలు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆత్మహత్యకు పాల్పడిన రాఘవేంద్ర. శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం. ఇక వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ప్రభుత్వంలోని పెద్దలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజలను దోచుకునేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపణలు చేసి గద్దెనెక్కించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉచితంగా అమలు చేస్తానని మాట ఎలా తప్పారంటూ వేములవాడ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మేడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని కోరుతూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని డిప్యూటీ సీఎం దామోదర నరసింహారావు, మంత్రులు సీతక్క, కోమిటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి తదితరులు అమలు చేయాలని కోర్టులను కూడా ఆశ్రయించారని గుర్తు చేశారు. 24 లక్షల మంది దరఖాస్తుల నుండి 20,000 కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానా నింపేందుకు మాట మార్చారా అని ప్రభుత్వంలోని మంత్రులను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్ కు వినతి పత్రం అందజేశారు. బాపట్ల జిల్లాలో పార్లమెంట్ శాసనసభ ఎన్నికలకు అవసరమైన ఈవీఎం యంత్రాలు కట్టుదిట్టమైన భద్రత మధ్య సిద్ధంగా ఉంచామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు. బాపట్ల మార్కెట్ యార్డ్లోని ఈవీఎం గోదాంను రాజకీయ పార్టీల నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ బుధవారం పరిశీలించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈవీఎం యంత్రాలు వినియోగిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. బాపట్ల జిల్లాగా ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బాపట్ల జిల్లాలో 1510 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు మనం ఏసీలో సార్ మేము 5.2 ఇస్తాం. నెక్స్ట్ సార్ టీసీలో సార్ ఇంతకుముందు ఏమి ఇవ్వలేదు సార్. 100 ఫోన్ కూడా సార్ మన దగ్గర ఓకే ఎస్ సార్. ఇప్పుడు పడతాయి బియ్యులు 5 సియులు 3 వీళ్ళకంటే కొంచెం అంటే అసెంబ్లీ దాంట్లో నుంచి అలా తీసాం కాబట్టి ఒక 5 సియులు 5 బియ్యులు 3 వీళ్ళకంటే కొంచెం తీస్తాం. దాంట్లో నుంచి 100 అప్పుడు ఏమవుతుందంటే టోటల్గా ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ రెండు కలిపి 120 అవుతుంది. 120 బీలు 120 సియులు 120 బీలు. ఇంకా 120 అంటే ఏమవుతుంది
వచ్చిన తర్వాత అందరూ అంటే మనం నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నట్టు వెంటనే వికెట్ ప్లాన్ ఏదైతే కంప్లీట్ అవసరం చేసేసి దాని టాపిక్స్ని యాభై ప్లాన్ తీసుకుని అన్నీ ఆ ఈవెంట్స్ ఉంటాయి కానీ ఆ ఈవెంట్స్ పెట్టేస్తాం సపరేట్. హన్మకొండ జిల్లా పర్కాల నియోజకవర్గంలో నడికుడ మండలానికి చెందిన బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కార్యకర్తలు సుమారు 500 మంది పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు బుధవారం నడికుడ మండల కేంద్రంలోని మారుతి గార్డెన్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీ బుర్రా దేవేందర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ దుమ్మటి సాంబయ్య, ఎమ్మెల్యే శ్రీ ముల్గురి భిక్షపతిలతో కలిసి పర్కాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి వారికి కండువ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులందరూ సమయంతో ఉండవలసిన విజ్ఞప్తి చేస్తూ ముందుగా కంటాపూర్ గ్రామ సర్పంచ్ రేతుల సతీష్ గారిని పార్టీలోకి సమావేశంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా రాయని దేవేంద్ర రెడ్డి గారు ఉప సర్పంచ్, అదేవిధంగా కొమ్మండి తిరుపతి గారు మాజీ పర్కాల వైస్ ఎంపీ గారు, అదేవిధంగా దాసాల ప్రేమ్ కుమార్ నెనుకుల మండల ఎస్సీసీ అధ్యక్షులు తెలంగాణ ఉద్యోగకారులు, అదేవిధంగా గుడికంతుల రవీందర్ గారు, కొంగంటి రాజయ్య గారు, కంటాత్మకు కోవయ్య గారు మాజీ సర్పంచ్, బైరపాక భద్రయ్య గారు 1వ వార్డు సభ్యులు, బుస్స అశోక్ గారు 2వ వార్డు సభ్యులు, గుడికంతుల సుధాకర్ గారు 6వ వార్డు సభ్యులు, మేకల రంజిత్ 2వ వార్డు మెంబర్, కంటాత్మకు అనిల్ నడికుల మండల కార్యవర్గ సభ్యులు, గూడూరు నాగరాజు గారు మాజీ అంబేద్కర్ యూత్ అధ్యక్షులు, దాసారం శరత్ గారు, మామిళ్ళ రాజయ్య గారు యాదవ సంఘం అధ్యక్షులు, కంటాత్మకూరు శంకర్, కంటాత్మకూరు సుధాకర్, గుడికందుల రంజిత్, గుడికందుల కిరణ్, మీరందరూ కంటాత్మకూరు గ్రామంలోని కాంగ్రెస్ పార్టీపై విశ్వాసంతో పెద్దలు రేవూరి ప్రకాష్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు సభాముఖంగా మీరందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా రాబర్ట్ మిత్రులు అందుబాటులో ఉండాల్సిన విజ్ఞప్తి చేస్తూ రాబర్ట్ గ్రామానికి చెందిన పోషాల శంకరయ్య గారు, బండి సర్వేశ్వర్ గారు, ఏరుకొండ బండి సదానందం యాదవ్, ముదిరాజ సంఘం నుండి బీర్ల శ్రీమాన్, అల్లె రమేష్, అల్లె కోటి, బీర్ల శ్రీనివాస్, అల్లె బద్రి, చీర్క శ్రీనివాస్, చీర్క కుమారస్వామి, అల్లె చంద్రమౌళి, అల్లం భిక్షపతి, చిదిరిక చక్రపాణి, వీరిని తిప్పర్తి నరేందర్ రెడ్డి గారిని వీరందరినీ వేదిక మీద గౌరవ శాసనసభ్యులు గారి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా రాపర్తి గ్రామం నుండి రజకులు పున్నం మనోహర స్వామి, రాచమల్ల రామస్వామి, పున్నం కుమారస్వామి, రాచమల్లె కోరయ్య, గన్నారపు నాగరాజు, వీరిని ఎస్సీ మాల నుండి మాలాల యుగేందర్, కాల్వ రాజేందర్, కాల్వ రామస్వామి, అదేవిధంగా రాపర్తి గ్రామానికి చెందిన ఎస్సీ కులానికి చెందిన కొడపాక నవీన్ మాజీ వార్డు మెంబర్, ఆకినపల్లి లింగయ్య గారు మాజీ సర్పంచ్, కొడపాక సుదర్శనం మాజీ కాడవార్, కొడపాక సంజీవయ్య గారు, కొడపాక మొగిలి మాజీ వార్డు సభ్యులు, మాట్ల సాంబయ్య గారు, కోడపాక పౌల్ గారు సీనియర్ నాయకులు, కోడపాక రాజు గారు, వీరిని గౌరవ శాసనసభ్యులు గారి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలోకి కండువాల కప్పుకొని ఆహ్వానించడం జరుగుతోంది. అదేవిధంగా తంగెళ్ల రాజు గారు, జగన్ ప్రసాద్ గారు, కోడపాక సందీప్ గారు, మాట్ల ప్రసాద్, మాట్ల రమేష్, మాట్ల సురేందర్, కోడపాక అరుణ్ కుమార్, గణపాక విజయ్, మాట్ల రాజు, విక్రమ్, మాట్ల సుమన్, మాట్ల మహేష్, కోడపాక రాహుల్, మాట్ల మొగిలి,
మాట్ల విష్ణువర్ధన్, పవన్, కోడపాక రాము, కోడపాక పవన్, పసుల కుమార్, కోడపాక ప్రశాంత్, మట్ల రాజు, కోడపాక రాజు, కోడపాక రాజయ్య, కోడపాక ఇల్లస్వామి, కోడపాక రాజేందర్, కోడపాక మొగిలి, కోడపాక సురేష్, కోడపాక భద్రయ్య, మట్ల సురేష్, మట్ల రఘు, మాట్ల రమేష్, మాట్ల రాజేష్, కోడపాక మాణిక్యం, అంకిల్ల అశోక్, కోడపాక బాబు, కోడపాక చిన్న రామస్వామి, కోడపాక సునీల్, అదేవిధంగా ఎండి శబానా. కుటుంబ పార్టీ ఇవాళ మనం చూస్తున్నాము. నేను 94లో ఎమ్మెల్యే అయినప్పుడు, అదేవిధంగా 2004 వరకు శాసనసభ్యుడిగా ఉన్నా, 2009లో మళ్ళీ శాసనసభ్యుడు, అంటే 3 సార్లు గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ చూశాను, కాంగ్రెస్ గవర్నమెంట్ చూశాను. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా 5 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నాను. అదే కాకుండా ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ను బయట నుండి చూశాను. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే నిజంగా నాకు 32 సంవత్సరాలు 32 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. తెలంగాణను దోసుక తిన్నది ఎవరయ్యా అని అంటే మన నోటికి ఎవరు వస్తారు? ఇప్పుడు అంతకుముందేది వచ్చేది ఆంధ్ర నాయకత్వం దోసుక తింటున్నది అని చెప్పి మాట్లాడేవాళ్ళం. కానీ ఎంత బాధాకరమైన విషయము అని అంటే ఆంధ్ర నాయకత్వం దోసుక తిన్నదో లేదో భగవంతుడు తెలవాలి. కానీ ఈరోజు ఈ చంద్రశేఖరరావు కుటుంబం మాత్రం మొత్తం తెలంగాణ వనరులను పూర్తిగా దోసుక తినడంలో ఎలాంటి అతిశక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మన ఉద్యమం స్ఫూర్తి ఏంటిది మొదలు మనం ఒకసారి ఆలోచిస్తాం. నిధులు, నీళ్లు, నియామకాలు. నిధులు, నీళ్లు, నియామకాలు అంటే ఈ 3 ప్రధాన అంశాల మీద జరిగితే ఈ 3ని దోచుకు తిన్న వ్యక్తి ఎవరు అని అంటే కేసీఆర్ కుటుంబం అని చెప్పి మనం చెప్పక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ మనం చూస్తున్నాం, మన రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు 2014లో మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అంటే ఒకసారి మీరు చూస్తే దగ్గర 60-65 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఏర్పడ్డది. అంటే 65 సంవత్సరాలలో చేసిన అప్పు మనం చూస్తే 58,000 కోట్లు మన వాటాకు వచ్చింది. మరి మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మన ఆర్థిక పరిస్థితి ఏంటి అని అంటే హైదరాబాద్లో ఐటీ వనరులు కానీ లేదా తెలంగాణలో ఉన్న వ్యవసాయదారులు కష్టపడి సంపాదించే పంటల ద్వారా వచ్చిన వనరులు కానీ లేదా ఈ ప్రాంతంలో ఖనిజ సంపద వల్ల కానీ 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం అనేది. ఇది మనం చెప్పడం కాదు, ఇది పత్రికా ముఖంగా ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వము మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడే చాలా స్పష్టంగా మరి బైఫర్గేషన్ యాక్ట్లో చూపించిన విషయాలు. అంటే మనం విడిపోయేటప్పుడు ఏదైతే కాయిదాలు రాసుకుంటామో ఆ కాయిదాలలో స్పష్టంగా ఉన్న వివరాలు ఇవి అని చెప్పిస్తుంటారు. కానీ ఇవాళ మనం చూస్తున్నాం, ఇవాళ ప్రధానంగా నీళ్లు అన్నప్పుడు ప్రజలలో సహజంగా ఒక సెంటిమెంట్ ఉంటుంది. మనకు నీళ్ళు వస్తున్నాయి అని అంటే ఏమి ఆలోచించాం, మొదలైతే నీళ్ళు వస్తానే మనం బాగుపడతాం, మన చేనులన్నీ పచ్చని పొలాలతోటి మనం పాడి పంటలతోటి బ్రహ్మాండంగా ఉంటాం, నీళ్లు మనకు ప్రధానమైన వనరు కదా అని చెప్పి మనం ఆలోచిస్తుంటాం. కానీ అలాంటి నీళ్ళ సెంటిమెంట్ తోటి ఈ రోజు ఏ విధంగా దోసుక తినడం మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మనం చూస్తున్నాం, మన పక్కనే ఉన్నది మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం పేరుతోటి అప్పులు చేసి లక్షల కోట్లు దోసుకు తిన్నాడు ఈ పెద్ద మనిషి. అంటే మన నీళ్లు మనం అనుకున్నాం, కానీ నీళ్ల పేరుతోటి నీళ్ల సెంటిమెంట్ తోటి ఈ రాష్ట్ర ప్రజల యొక్క శ్రమను చెమటను దోసుక తినడం చెప్పట్లో ఎలాంటి అతిశక్తి లేదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇక నిధుల విషయం వస్తే ఇవాళ నిధులు మనం చూస్తే ఒకసారి మనము 58,000 కోట్లతోటి మనం ఏర్పడ్డప్పుడు అప్పుడు వస్తే ఇవాళ 7 లక్షల కోట్లు ఇవాళ అప్పు ఈ రాష్ట్రం ప్రజల మీద భారం వేయడం జరిగింది. ఈ చంద్రశేఖరరావు కుటుంబం ఇది వాస్తవం అవునా కాదని మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. 7 లక్షల కోట్లు అంటే మీకు సింపుల్ గా చెప్పాలి అని అంటే పుట్టబోయే బిడ్డకు కూడా 2 లక్షల పైన అప్పు ఎత్తిన దుర్మార్గమైన పరిపాలన ఈ కేసీఆర్ యొక్క కుటుంబ పరిపాలన అని చెప్పిన సందర్భంగా ఇవాళ అంతెందుకు మీరు ఒకసారి చూస్తే
ఇవాళ చెల్లించవలసిన బిల్లులే 45,000 కోట్లు ఉన్నాయి అని అంటే ఏ విధమైన పరిపాలన చేసిందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం. 3 నెలల ముందే. జనసాక్షి న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో 25 లక్షల రిజిస్ట్రేషన్ బాధితులు ఉన్నారని వారికి ఎల్ఆర్ఎస్ ద్వారా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల బడక్ గేట్ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర జరిగిన ఎల్ఆర్ఎస్ నిరసిస్తూ మహాధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి మహేశ్వరం శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నవారు ఎల్ఆర్ఎస్ ను వ్యతిరేకించారని, మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఎల్ఆర్ఎస్ ను అమలు చేస్తారని చెప్పడం విడ్డూరంగా ఉందని, దీనిని తాము వ్యతిరేకిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. కొత్త మున్సిపల్ ఆఫీసా ఏడులో చెప్పరాదమ్మా. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి మంత్రులు, ఇప్పుడున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు ఆ రోజు ఒక మాట, ఈ రోజు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి మన కేసీఆర్ గారి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి ఈరోజు భూములను రెగ్యులర్ చేయాలి, పట్టాలను భూములను రెగ్యులర్ చేయాలి, ప్లాట్లను రెగ్యులర్ చేయాలని చెప్పి ఒక స్కీమ్ తీసుకొస్తే ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు ఏం మాట్లాడారు? ఈరోజు సమాజానికి తెచ్చపరచాలి, ఆ రోజు ఉన్నటువంటి రెగ్యులర్ చేస్తామంటే ఆ రోజు కోమటిరెడ్డి గారు కోర్టుకు పిటిషన్ వేసి దీన్ని ఆపడం జరిగింది. ఆ రోజు కేసీఆర్ గారు ఆయన వేసిన అప్పులు తీర్చడానికి ప్రజల నుండి వసూలు చేస్తున్నారని ఒకరు మాట్లాడారు. ఇలా అందరూ కూడా మాట్లాడుతూ, సీతక్క గారు గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ కేసీఆర్ గారు దాచుకోవడానికి ఇది ఎల్ఆర్ఎస్ పెట్టిందని మాట్లాడారు. మరి ఈ రోజు మీరు చేస్తున్నది ఏంటని సూటి వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకున్నారు. సో 25 లక్షల మందికి సంబంధించిన ప్లాట్లను రెగ్యులరైజ్ చేయాలి, అది కూడా ఫ్రీగా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా నిలదీస్తూ ప్రజల పక్షాన పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఎల్ఆర్ఎస్ ప్లాట్లని ఉచితంగా రెగ్యులరైజ్ చేయాలి. చేసేంత వరకు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. కేసీఆర్ గారిని చెప్తూ ఉంటారు, గౌరవతే కేసీఆర్ గారి గురించి మాట్లాడుతూ ఉంటాం. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజంగా ఎల్ఆర్ఎస్ ని పేద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళే ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకొని ఉంటారు. వాళ్ళ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా రెగ్యులరైజ్ చేయాలి ఫ్రీగా అని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చిన హామీ, మీరన్న హామీని మీరు ప్రజలకు చెప్పిందని రెగ్యులరైజ్ చేయాలని కోరుతా ఉన్నాం. భట్టి గారు మాట్లాడారు. పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలోని రాజు చౌరస్తాలో పాలకుర్తి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పస్నూరి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎల్ఆర్ఎస్ కు ఫీజులు వసూలు చేయడంతో రాష్ట్ర ప్రజలపై భారం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని, ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ నేతలు మాట ఇచ్చారని, ఉచితమని ఇప్పుడు ప్రజల నుంచి ఒక్కో కుటుంబానికి ₹1,00,000 వసూలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం భారం మోపుతుందని, మార్చి 31 వరకు ఎల్ఆర్ఎస్ కట్టి తీరాలని ప్రజల మెడ మీద కత్తి పెట్టారని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పత్తికొండ నియోజకవర్గం మదిఖేర మండలం రెవెన్యూ పరిధిలో 2014 సంవత్సరంలో అప్పుడు ప్రభుత్వం
444/2B సర్వే నెంబర్ నందు దళితులకు ఎస్సీ కార్పొరేషన్ నిధుల కింద భూమిని కొనుగోలు చేసి పంపిణీ చేశారు. అయితే ఇప్పుడున్న రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దళితులకు ఇచ్చిన భూమిని అధికార పార్టీ నాయకులు అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అగ్రవర్ణాలకు పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం మొదలుపెట్టగా విషయం తెలుసుకున్న MERPS నాయకులు ఆధ్వర్యంలో దాదాపు 28 రోజులుగా నిరాహార దీక్ష చేపట్టిన పెద్ద ఎత్తున ధర్నా చేపట్టిన అధికారులు స్పందించలేకపోవడంతో ఏపీ MRPS జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డారు. వెంటనే హాస్పిటల్ కు తరలించారు. మరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక దళిత నాయకులు ఆధ్వర్యంలో స్థానిక 4 స్తంభాల కూడలి నందు రోడ్డు దిగ్బంధం చేసి ధర్నా నిర్వహించి రాఘవేంద్ర కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దానికి అది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయినట్టు బాగా ఇంకా ఇవో 4 సంవత్సరాలు ఉన్నారు. ఆ మంత్రి చెప్తున్నటువంటి డ్రైవర్ మధ్యకర మండల తహసీల్దార్ గారిని వెంటనే 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 దళితుల ఐక్యత దళితుల ఐక్యత దళితుల ఐక్యత పెండింగ్ లో ఉన్నటువంటి భూపటాలను పెండింగ్ లో ఉన్న భూపటాలను పెండింగ్ లో ఉన్న భూపటాలను పెండింగ్ లో ఉన్న భూపటాలను పెండింగ్ లో ఉన్న భూపటాలను ప్రభుత్వం మరి ఎస్సీ కార్పొరేషన్ నిధుల కింద మరి 444 సర్వే నెంబర్ 2B గల భూమిని మరి అప్పుడు ఎస్సీ కార్పొరేషన్ నిధుల కింద మరి భూ పంపిణీ చేసి మరి దళితులకు పట్టాలు మరి గతంలో మంజూరు చేసినటువంటి ఘటన మరి అందరికి తెలిసినటువంటి విషయమే. మరి ఈ రోజు మరి ఆ భూమిని మరి ఆ గ్రామానికి చెందినటువంటి ఆ మండలానికి చెందినటువంటి మరి అదే గ్రామం చెందినటువంటి కొంతమంది అధికార పార్టీ నాయకులు మరి అధికారులతో కొమ్మక్కై ఆ భూమికి సంబంధించినటువంటి పట్టాలను మరి దళితులు కాకుండా మరి ఉన్నటువంటి అగ్రవర్ణ కులాలకు ఇవ్వాలని చెప్పేసి మరి అక్కడ స్థానిక నాయకులు మరి అధికారులను భయపెట్టి మరి ఆ పట్టాలను భూ పంపిణీ చేయించుకోవాలనేటువంటి ఆలోచన ధోరణిలో భాగంగా మరి గత నెల రోజుల నుంచి కూడా అక్కడ మధ్యకర మండలానికి సంబంధించినటువంటి దళిత నాయకులు 28 రోజులుగా వీలై నిరాహార దీక్షలు చేపడితే కూడా మరి స్థానిక రెవెన్యూ అధికారులు కావచ్చు మరి డివిజన్ అధికారులు కావచ్చు మరి ఏం మాత్రం పట్టించుకున్నటువంటి పాప అనుభవలేదని చెప్పేసి మరి సందర్భం తెలియజేస్తున్నాం. మరి నిజంగా మరి దళితులుగా మరి ఎండనక మరి టెంట్ వేసుకొని కూర్చొని నిరాహార దీక్ష చేస్తుంటే మరి అటువైపు మరి ఏ నాయకుడు గాని ఏ అధికారి గాని కూడా మరి పోలేనటువంటి మరి దురమైనటువంటి సంఘటన. మరి ఈ రోజు మరి అదే విధంగా మరి మన పశ్చిమ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో మరి ఆ భూమికి సంబంధించినటువంటి భూ పట్టాలను మరి ఆర్డీఓ గారి సమక్షంలో మరి డిపో లాటరీ పద్ధతి ప్రకారంగా మరి ఆ పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పేసి మరి దళితుల నాయకులకు తెలియగానే మరి వెంటనే మధ్యగారికి సంబంధించినటువంటి దళిత నాయకులు మరి MRPS నాయకులు మరి ఆర్డీఓ కార్యాలయం ఎదుట మరి ధర్నా చేస్తున్నప్పుడు కూడా మరి అక్కడ ఉన్నటువంటి డివిజన్ అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మరి ఉండని చేత మరి MRPS జిల్లా అధ్యక్షుడు ఏపీ MRPS జిల్లా అధ్యక్షుడు మరి రాఘవేంద్ర గారు మరి ప్రాణాలకు లెక్క చేయకుండా పురుగుల మందు తాగి ఆత్మహత్యను పాల్పడితే మరి అక్కడ ఉన్నటువంటి డివిజన్ అధికారులు గాని మరి మనకు ఎదుర్కొన్నటువంటి మరి పోలీసు అధికారులు గాని ఏం మాత్రం కూడా పట్టించుకోలేనటువంటి పాపాన పోలేదని చెప్పేసి మరి సందర్భం తెలియజేస్తున్నాం. అయ్యా నిజంగా మరి మా దళితులు ఏ అన్యాయం చేశారు మరి గతంలో పంపిణీ చేసినటువంటి ఆ పట్టాలను మరి ఈ రోజు మరి మరొకరికి ఇవ్వాలని చెప్పేసి మీకు ఏమి ఆలోచన వచ్చిందని చెప్పేసి మరి అడుగుతున్నాం.
మరి కాబట్టి వెంటనే మరి ఏదైతే గతంలో మరి మంజూరు చేశారో మరి పంపిణీ చేశారో మరి వారికి ఆ పట్టాలు దక్కాలని చెప్పేసి మరి తెలియజేస్తూ మరి దీనిలో జాబ్ చేస్తున్నటువంటి మరి రెవెన్యూ అధికారులు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని చెప్పేసి మరి వెంటనే దాన్ని ఆ ప్రణాళికను కొనసాగించాలని చెప్పేసి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మరి మా దళిత నాయకులందరూ కూడా పేరు పేరున మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి విరమించుకుంటున్నా. మరి అదే విధంగా మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మరి ఎంఆర్పిఎస్ రాష్ట్ర కన్వీనర్ మరి రామకొండ వెంకటేశ్వర కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు సాయంత్రం టైంలో మరి దాదాపు రోడ్డు దిగ్బంధానికి కారణమైన రెవెన్యూ అధికారులు దాదాపు మధ్యాహ్నము 2 గంటల నుండి అదే గ్రామానికి చెందిన రాఘవేంద్ర గారు మరి ఒక జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ మరి పట్టికేర గ్రామంలో దాదాపు 5 రోజులు మరి మా ఎస్సీలకు పంపిణీ చేసిన భూమిని ఎస్సీలకు కాకుండా అన్ని కులాలకు పంచితే మరి మేము మా అన్యాయం అవుతామనే ఉద్దేశంతో దాదాపు 20 రోజులు టెంట్ వేసుకొని ఎంఆర్ఓ సంబంధం కూర్చొని మరి చేస్తుంటే కూడా నిమ్మక నీరెక్కినట్లు మరి అధికారులు మరి అక్కడ ఎంఆర్ఓ కావచ్చు ఆర్టీఓ గారు కావచ్చు మరి అధికార పార్టీ ఎమ్మెల్యే గారి మాటిని మరి నిమ్మక నీరెక్కినట్లు ఏ నాయకుడైనా ఏ దళిత నాయకుడైనా కూడా మాట్లాడితే కూడా మరి ఆలోచన చేయకుండా అధికార పార్టీ నాయకులు చెప్పిన మాట విని మాదిగల్ని చిన్న చూపు చూస్తూ ఈరోజు మాదిగలకి మరి మాదిగలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నా కులానికి అన్యాయం జరిగితే నేను చచ్చిపోయినాకనే నా శవం మీద మీరు పట్టాలు పంపిణీ చేసుకోండి అనే ఉద్దేశంతో ఈరోజు రాఘవేంద్ర గారు మరి ఆర్టీఓ ఆఫీసు ముందు మరి దాదాపు అందరికి కూడా అల్టిమేషన్ చేసి ఆర్టీఓ గారికి కూడా మా పంపిణీ చేస్తే నేను మందాలు చచ్చిపోతానని చెప్పిన పని చెప్తే కూడా మరి లెక్క చేయకుండా ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారు వాళ్ళ ప్రణాళిక సిద్ధం చేస్తూ మరి పట్టాలు పంచుతారనే ఉద్దేశంతోనే మరి రాఘవేంద్ర గారు ఆవేదనకు గురై మరి మందు దాగి తాగడం జరిగింది. మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. కాబట్టి ఆయన చనిపోయినాకైనా మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు మరి ఇప్పుడు పట్టాలు పంచుతారో మరి మీరు ఆరోపేట తెలుసుకుంటాము. రైతు సంఘాల ఆధ్వర్యంలో తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఒక దళితుడు విమర్శిస్తే మహబూబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వార్ మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్మన్ జింగు సురేందర్ రెడ్డి మరియు ఇద్దరు కౌన్సిలర్లు దొంగని రేవతి, విద్యాల మాధవి, అనిల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి ఆహ్వానించారు. తొర్రూరు కౌన్సిలర్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ మరి అట్లనే కొంతమంది వార్డ్ మెంబర్స్ మరి టీఆర్ఎస్ నుంచి కొంతమంది లీడర్స్ జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈరోజు వీళ్ళందరూ కూడా వెల్కమ్ చెప్తున్నాం. మీ అందరూ కూడా మేమందరం కూడా మీతో పాటు మా కార్యకర్తలు కానీ మా కేడర్, కాంగ్రెస్ కేడర్, పాలకృతి కేడర్ అందరం కూడా కలిసిమెలిసి పనిచేసుకున్నాం, ముందుకు పోదాం. మరి ఎట్లయితే ఆ రోజు మనం ఎమ్మెల్యే గారిని 47,000 ఓట్స్ మెజారిటీతో గెలిపించుకున్నామో ఇదే విధంగా మనకి రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కానీ మరి సర్పంచ్ ఎలక్షన్స్లో కానీ అంతకంటే ఊహించిన మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. మరి మా పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు కానీ మా లీడర్షిప్కి కానీ చెప్పేది నేను ఒకటే, ఎవరు వచ్చి జాయిన్ అయినా మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి ఉండే పొజిషన్స్ వాళ్ళకే ఉన్నాయి. మీ పొజిషన్స్ ఏమి ఎక్కడికి పోవు. ఎవరి కష్టార్జితం ప్రకారం వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. ఎవరికైనా కానీ ఒకళ్ళు వచ్చినంత మాత్రాన్ని ఇంకొకళ్ళు తక్కువ చూపు అంటూ ఉండదు. ఎవరికి ఉండే ప్రయారిటీ వాళ్ళకు ఉంటుంది. సో దానివల్ల మీరు ఎప్పుడు కూడా వెనకడికి వేయకండి. మనందరం కూడా ఒక అక్కా చెల్లెళ్ళలాగా, అన్నదమ్ములాగా, మనం ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి పనిచేయాలి. మరి అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీని ఇంకా బలపరచాలి పాలకుర్తి నియోజకవర్గంలో. మరి రాను ఈ ఎంపీ ఎలక్షన్స్లో కానీ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కానీ ఒక బీఆర్ఎస్ అనేది వినపడదు, కనపడదు మా పాలకుర్తి నియోజకవర్గంలో మాత్రం అని నేను చెప్తున్నా. అదే మీకు వాగ్దానం కూడా చేస్తున్నాను. మరి మీరందరూ కూడా థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.